హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తిన్న చింతపండు ఐస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు వరకు బెల్లం తరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు వేడి నీళ్ళను వేసుకోవాలి. సో ఈ వేడిదనం ఎలా ఉండాలంటే ఈ వేడిని మన చేతి వేళ్ళు తట్టుకునేంతగా ఉండాలి. సో 10 నిమిషాలు కనుక మన చేతితో ఈ విధంగా నలుపుతూ ఉంటే మనకు చింతపండు నుంచి రసం మొత్తం కూడా వచ్చేస్తుంది. అలాగే బెల్లం కూడా కరిగిపోతుంది. తర్వాత పిప్పిని తీసి పడేయాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతటిని కూడా టీ కాఫీలు వడకట్టే స్ట్రైనర్తో వడకట్టుకోవాలి. తర్వాత మనకు నచ్చిన గ్లాసుల్లో వేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టేసుకొని డీప్ ఫ్రీజర్లో 3 నుంచి 4 గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే చింతపండు ఐస్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది. రెసిపీ నచ్చిందా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.